ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలను భారీ వర్షాలు భయపెడుతున్నాయి. కుండపోతను మించిన వర్షంతో రెండు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రధానంగా విజయవాడ నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. రోడ్లు జలమయమయ్యాయి. 2-3 రోజులుగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. పొంగిపొర్లుతున్న బుడమేరు విజయవాడను మళ్లీ వణికిస్తోంది. విజయవాడ బస్ డిపో ఎలా జలదిగ్బంధంలో చిక్కుకుందో మనం చూస్తున్నాం. భారీగా వరద నీరు చేరడంతో ఆర్టీసీ వర్క్షాప్ ఏరియా కూడా నీట మునిగింది. కృష్ణా జిల్లా ఉంగటూరు మండలం లంకపల్లి దగ్గర బుడమేరు వాగు పొంగింది. వంతెనపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉంగుటూరు, ఉయ్యూరు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుడమేరుకు వరద పెరుగుతుండటంతో విజయవాడ మున్సిపల్ అధికారులు అప్రమత్తమయ్యారు. మధురానగర్, ముత్యాలంపాడు, న్యూ రాజరాజేశ్వరిపేటలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట జలదిగ్బంధంలో చిక్కుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్ల మధ్య నుంచే వరద భారీగా ప్రవహిస్తోంది. జగ్గయ్యపేట పరిధిలోని సత్యనారాయణపురం 2 రోజులుగా వరదలోనే కొట్టుమిట్టాడుతోంది. జగ్గయ్యపేట చెరువు వరద ఉధృతితో ముక్త్యాల రోడ్డు కొట్టుకుపోయింది. దాదాపు 10 అడుగుల మేర కొట్టుకుపోవడంతో మున్సిపల్ వాటర్ పైప్ లైన్ దెబ్బతింది. రోడ్డు కొట్టుకుపోయిన ప్రాంతాన్ని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కూడా ఎడతెరిపి వర్షాలతో వైరా, కట్టలేరు, మున్నేరుకు భారీగా వరద పోటెత్తింది. కూడలి దగ్గర కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నందిగామ, వీరులపాడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ, చందర్లపాడు మార్గంలో 20 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రకాశం బరాజ్ దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ప్రకాశం బరాజ్ గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన మరింత సమాచారంతో టీవీ9 ప్రతినిధి శివకుమార్ మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివకుమార్, దాదాపు అన్ని వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్ల మీదకి వరద నీరు వచ్చేస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. కొంతమందిని పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నారు. ఏం జరుగుతోంది? అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలైతే దంచి కొడుతూ ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. జనజీవనం కూడా స్తంభించినటువంటి పరిస్థితి కనపడుతుంది. లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే పలు జిల్లాలలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఈ యొక్క వరద ప్రవాహం అనేది చేరటంతో ఇటు వాగులు, వంకలు మొత్తం కూడా ప్రవహించడం, ఆ వాగుల నుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా పంట పొలాల్లోకి, స్థలాల్లోకి రావటంతో చెరువులు తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు గుంటూరు జిల్లాతో పాటు పల్నాడు ఈ ఏరియాలు మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లోకి ఈ యొక్క వరద నీరు వచ్చి చేరింది. దీంతో అమరావతి ప్రాంతంలో చాలా వేల ఎకరాలైతే వరద నీటిలో ముంపుకు గురయ్యాయని చెప్పుకోవచ్చు. దీంతో పలు రాకపోకలకు, అంటే ఇటు గుంటూరు జిల్లా నుంచి ఇటు సచివాలయం వైపు అమరావతిలోకి రావాలంటే ఆ రహదారులు మొత్తం కూడా జలదిగ్బంధంలో తిక్కుకున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు కూడా కొంత ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి. వాగులకు, వంకలకు ఈ యొక్క వరద నీరు పెద్ద ఎత్తున చేరటంతో పలు ప్రదేశాల్లో గండ్లు పడినటువంటి పరిస్థితి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ఒకవైపు ముందస్తుగానే అలర్ట్ చేస్తూ ప్రజలను, లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలను అయితే ముందుగానే తరలించినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. మరోవైపు 3 రోజులుగా విజయవాడలో కురుస్తున్నటువంటి ఈ యొక్క వర్షాలకైతే విజయవాడలో పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మరోవైపు విద్యాధరపురంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్లో కూడా ఈ ఒక్క వరద ప్రవాహం వచ్చి చేరడంతో బస్టాండ్లో ఉన్నటువంటి బస్సులు కూడా నీట మునిగినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇప్పుడే కొంత వరద అనేది తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితుల్లో అధికారులు అయితే ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. అయితే మరోవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా రానున్న 24 గంటల్లో కూడా ఈ యొక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రకాశం బ్యారేజీకు ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. మొత్తం ప్రకాశం బ్యారేజీకు ఉన్నటువంటి 70 గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. మరి కాసేపట్లోనే 2వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశం కనపడుతుంది. మరోవైపు కొండవీడు ఈ ప్రాంతాలకు కూడా ఈ యొక్క వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో పంట పొలాలు మునిగిన నేపథ్యంలో ఎత్తిపోతల పథకం ద్వారా అయితే నీటిని ఇటు కృష్ణా వైపుకి డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం ద్వారా మోటార్లు ఆన్ చేసి ఈ యొక్క కృష్ణా నదిలోకి నీటిని విడుదల చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రకాశం బ్యారేజీకి ఒక వరద ప్రవాహం అనేది
పోటెత్తుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎవరైనా కానీ ఇబ్బందులు ఉంటే వెంటనే సంప్రదించాలని చెప్పని కూడా అధికారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ శివకుమార్.